మరో బ్రేకింగ్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. గడివేముల మండలం గనివద్ద ఏర్పాటు చేసిన సోలార్ పార్క్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఉప ముఖ్యమంత్రి రావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ జాయిన్ అవుతున్నారు. శివరాజ్ కుమార్, డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు అక్కడే అధికారులు? సతీష్, మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం జనసేన నేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అటు అధికారులు ఇటు జనసేన పార్టీ నాయకులు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా గడివేముల మండలం ఏదైతే సోలార్ పార్క్ అలాగే పిన్నాపురం వద్ద ఉన్న రీఎన్యూవబుల్ పవర్ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శించుతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపైన మనతో కర్నూలు ఇన్ఛార్జ్ హర్షత్ ఉన్నారు. అన్న చెప్పండి, పవన్ కళ్యాణ్ టూర్ ఎలా ఉండబోతుంది? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సుపరిపాలనకు అలాగే వచ్చేసి ఇవి గ్రీన్ కో ఇండస్ట్రీని ఈరోజు సందర్శించి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసే విధంగా, అలాగే వచ్చేసి కర్నూలు జిల్లాకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు మా ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. చాలా ఘనంగా ఏర్పాట్లు చేశాం. ఆయనకు వచ్చేసి స్వాగత సుమాంజలు జనసేన శ్రేణులు అలాగే ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా వచ్చేసి సంసిద్ధంగా ఉన్నాము. ఆయన పర్యటన విజయవంతం చేసే విధంగా అందరం కూడా స్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నాం. అయితే గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు రావడం చాలా మందకొడిగా జరిగాయని చెప్పవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాజెక్టులు కావచ్చు, ఇటు ఓరుకల్లో ఇండస్ట్రియల్ హబ్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనిపైన ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇప్పుడు కర్నూలు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది సార్? పవన్ కళ్యాణ్ వచ్చేసి ఓరుకల్లు ప్రాజెక్టులో వచ్చినటువంటి దాదాపు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దాదాపుగా వచ్చి బహుళార్థక ప్రాజెక్ట్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేసి ఒక 5 ఇండస్ట్రీస్ కర్నూలు ఓర్వకల్లుకు రావడం, అలాగే వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు సత్వరమే వచ్చేసి ఒక రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం, అలాగే 109 కోట్ల రూపాయల రైల్వే లైన్ ప్రాజెక్టు కూడా వాళ్ళు విడుదల చేయడం. అదే కాకుండా ఈరోజు వచ్చేసి రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి చూసాం, వైజాగ్లో దాదాపు 2,10,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదేవిధంగా వచ్చేసి రాష్ట్రం సుసంపన్నం కావాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు మొత్తం కలిసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనేసి నిన్న జరుగుతున్నటువంటి చాలా కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు చేశారు. కాబట్టి అభివృద్ధి అన్నది భారతదేశంలో శరవేగంగా పరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేసి చెప్పొచ్చు. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మరికొన్ని సేపట్లోనే పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఏషియాలోనే మొట్టమొదటి రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును అలాగే సోలార్ పవర్ ప్రాజెక్టును కూడా మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ సందర్శిస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శివరాజ్ కుమార్.